ఇంతమంది ఫ్యూచర్ డాక్టర్స్ని తీర్చిదిద్దుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎక్స్క్లూజివ్ నీట్ పెట్టిన కూడా డాక్టర్లనే తయారు చేద్దామని మా కాలేజ్ నుంచి డాక్టర్సే ప్రతి హాస్పిటల్లో ప్రతి దిక్కుల మా డాక్టర్స్ ఉండాలి. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? గాంధీ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. లేదు, నాకు గవర్నమెంట్ వచ్చింది కానీ నేను ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేసుకొని అపోలోకి. గవర్నమెంట్ కామినేని మల్లారెడ్డి ఎంఎన్ఆర్ సంగారెడ్డి. అంటే మీ నేమ్ మెన్షన్ చేయకుండా అసలు ఏ స్టూడెంట్ లేరు. ఎవరిని అడిగినా కానీ దిస్ క్రెడిట్ గోస్ టు మీకని చెప్తున్నారు. టాపర్స్నే పట్టించుకుంటే 10 మంది అవుతారండి. అందరినీ పట్టించుకుంటే ఇప్పుడు మాలాగైనట్టు ఒక 100 మంది అవుతారు. ఇప్పుడు వీ కెన్ ప్రౌడ్లీ సే తెలంగాణలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో మా స్టూడెంట్ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అన్న అని చెప్పి నా దగ్గర రాగలిగిన నా స్టూడెంట్ నా దగ్గర ఉన్నప్పుడు దానికన్నా ఇంకా గొప్ప ఫీలింగ్ ఏముంటుంది? ఆశీష్ అన్న వచ్చిండంటే కాలేజ్లో వైబ్ వచ్చేస్తుంది, ఇట్లా మోటివేట్ చేసేస్తారు. ఓకే, విఆర్ డాక్టర్స్ అకాడమీ టాపర్ అని చెప్పేసి విన్నాం. మీరు అంత పాజిటివ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ కనబడుతుంది సార్, కనిపిస్తుంది. హోమ్ సిక్ అనేది అసలు ఫీలింగ్ రాలేదు మాకు. రంజాన్ అంటే మాది ఒక్కటే ఫెస్టివల్ ఉంటుంది, బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్. బట్ విఆర్ డాక్టర్స్ అకాడమీ దే ప్రొవైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్యామిలీ. నా కూతురు చాలా కష్టపడింది. అసలు నేనైతే నమ్మలేకపోయాను గవర్నమెంట్ కాలేజీ సీట్ వస్తుందని. మీ టీయర్స్ అనేవి అది బయటకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. వాళ్ళకి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది మాట్లాడినా అనుష మ్యామ్, ఆశిష్ సార్, ఈ రెండే వర్డ్స్ వస్తున్నాయి. దట్స్ ద లవ్. బికాజ్ ఏంటి అంటే వీ డూ ఇన్ దాట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీ డోంట్ బిహేవ్ లైక్ డైరెక్టర్. సో గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? గవర్నమెంట్. ఆశీష్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆశీష్ గారు ఒక రియల్ విజన్తో చేస్తున్న పని ఇది. తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్తో పోల్చుకుంటే కూడా వీఆర్ బెస్ట్ ఇన్ హైదరాబాద్ ఖచ్చితంగా చెప్పగలను నేను. మాకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడున్నా డౌట్స్ క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. వెరీ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఓవర్ హియర్. అసలు విఆర్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే విఆర్ అకాడమీలో చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఆల్సో ద లెక్చరర్స్ అండ్ ద టీచింగ్ ఈజ్ వెరీ గుడ్. ఈచ్ అండ్ ఎవరీ స్టాఫ్ the way they motivated, she really got very good marks compared to the university. She really did very well and she also worked very hard. ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ తీసుకోవాలని అనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఫ్యాకల్టీ బాగుంది అని ఎప్పుడైనా అనిపించిందా? యా, ఆబ్వియస్లీ ఫ్యాకల్టీ వైజ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బాటనీ సార్ ఇంకా పిఎల్ఎన్ సార్ వాళ్ళు అసలు వాళ్ళ పేషెంట్స్కి వాళ్ళు చెప్పడం ఇట్స్ వెరీ గుడ్. యా, ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఎంకరేజింగ్ ఉన్నారండి. చాలా మా పాపని బాగా ఎంకరేజ్ చేస్తారు. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇంకా ఎమోషన్లో ఉన్నాము ఫుల్ వచ్చినందుకు సీటు. థ్యాంక్స్ టు విఆర్ అకాడమీ. గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? ఉస్మానియా. ఉస్మానియా గవర్నమెంట్ సీట్. వావ్, గవర్నమెంట్ సీట్ అంటే పేరెంట్స్కి బాగా డబ్బులు కూడా సేవ్ చేసేసావు. ఏదైనా కానీ ఒక ధ్యేయంగా గోల్గా తీసుకొని దాన్ని సాధించగలమనే హోప్ తోటి మనం ముందుకెళ్ళాలని. ఒక అడ్రస్కి పోవాలంటే గూగుల్ మ్యాప్ చూపెడుతుంది. సో విఆర్ అకాడమీ ఈజ్ మోర్ ఆర్ లెస్ యాక్టింగ్ లైక్ ఎ గూగుల్ మ్యాప్ టు పీపుల్ హూ వాంట్ టు బికమ్ డాక్టర్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. సమాజంలో పెరుగుతున్న పొల్యూషన్తో కానీ రోడ్ సైడ్ ఫుడ్తో కానీ మన ఆరోగ్యాలు కంప్లీట్గా పాడైపోతున్నాయి. మొన్నటికి మొన్న కరోనాని జయించాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? డాక్టర్స్. ఎందుకంటే డాక్టర్స్ లేనిది ఏదీ లేదు. మన హెల్త్ బాగుపడాలన్నా, లేకపోతే సమాజంలో ఏదైనా చెడు నుంచి కాపాడాలన్నా, అండ్ కరోనా లాంటి పెద్ద పెద్ద వ్యాధులు బారిన పడినప్పుడు మనల్ని రక్షించాలన్నా డాక్టర్స్ది ప్రధాన పాత్ర. ఇలాంటి డాక్టర్స్ అందరినీ విఆర్ అకాడమీ తయారు చేస్తుంది. ఎస్, ఎంబీబీఎస్ చేయాలి, సీట్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అదంత ఈజీ ఎగ్జామ్ కాదు. దాన్ని అచీవ్ చేయాలి అంటే చాలా కష్టం. బట్ దానికోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ఇక్కడ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్తో పాటు మోటివేషన్ కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారు.
సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని డెఫినెట్గా గవర్నమెంట్ సీట్స్ ఎస్పెషల్లీ బాగా క్రాక్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళకి 80% అనేది వీళ్ళకి సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ. సో 80% సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అసలు విఆర్ అకాడమీ ప్రత్యేకత ఏంటి, విఆర్ అకాడమీ గురించి మాట్లాడదాం. కమ్ లెట్స్ టాక్ టు ది పీపుల్. హాయ్ రవనీత. హాయ్ మ్యామ్. సో గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? గవర్నమెంట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మా తరపు నుంచి నీకు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా, నీట్లో నువ్వు కోచింగ్ తీసుకొని అచీవ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ రావడం విఆర్ వల్లే సాధ్యమైంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల డ్రీమ్ ఇప్పుడు ట్రూ అయినందుకు. ఎందుకంటే ఎన్నో కాలేజెస్ ఉన్నాయి బయట, ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, బట్ విఆర్ మెడికల్కే రావడానికి రీజన్ ఏంటి? విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చేసేసి విఆర్ డాక్టర్స్ అకాడమీలోనే తీసుకోవడానికి రీజన్ ఏదన్నా ఉందా? అంటే రీజన్ అంటూ ఏం లేదు. డాడీ చూశారు, సెలెక్ట్ చేశారు కాబట్టి నేను బ్లైండ్గా వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. ఇప్పుడు విఆర్ డాక్టర్స్కి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ ఏమైనా టఫ్గా అనిపించిందా, ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉండిందా, ఎలా అనిపించింది? చాలా ఫ్రెండ్లీ అండ్ జాయ్ఫుల్ ఫ్యాకల్టీ. అసలు మన అంటే డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు చాలా క్లారిఫై చేస్తారనమాట. స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా మనకు ఎంకరేజ్మెంట్ కానీ మోటివేషన్ కానీ వాళ్ళే ఇస్తారు. ఎప్పటికప్పుడు మనకి ఏది కావాలో టైం టు టైం వాళ్ళే చూసుకుంటారు. ఓకే. సో ఇంకా ఈ కాలేజ్కి నువ్వు రావడానికి, ఐ మీన్ అంటే విఆర్ డాక్టర్స్ అకాడమీకి రావడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే రీజన్ అంటూ అంటే ఇంతకుముందు వాళ్ళు చాలా సీట్స్ వచ్చాయి కదా, వాళ్ళని చూసి సరే ఫ్యాకల్టీ చాలా బాగుంటుందని వచ్చానమాట. ఓకే. సో మీరు చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పాప గురించి? చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే మేము ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుండి వచ్చి కూడా పాపను చిన్నప్పటి నుండి కూడా చాలా ప్రేమతో పెంచి ఈరోజు ఈ స్థాయికి కష్టపడి తీసుకొచ్చాను. ఆశీష్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆశీష్ గారు ఒక రియల్ విజన్తో చేస్తున్న పని ఇది. ఆశీష్ గారికి, వారి చైర్మన్ గారికి స్పెషల్ మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్స్. తర్వాత వాళ్ళ దగ్గర అంతా ట్రూ నిజమే ఉంటుంది మేడం. ఆ తర్వాత యాజమాన్యం మాత్రమే పట్టించుకుంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రాపర్గా ఏం కావాలి, ప్రాపర్గా అసలు ఎలా వాళ్ళు ఫీల్ అవుతున్నారా అనేది స్టూడెంట్ను ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే ఆశీష్ సార్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు. ఆశీష్ గారు చాలా చక్కగా ఉన్నత చదువులు చదివి కూడా అంటే ఒక స్టూడెంట్కు సేవ చేయాలి, మంచి డాక్టర్లను అందించాలనే మంచి లక్ష్యంతో ఆశీష్ గారు విఆర్ చాలా కష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ వారి యొక్క ఫ్యాకల్టీకి కూడా అదేవిధంగా వాళ్ళు పనిచేశారు. తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్తో పోల్చుకుంటే కూడా వీఆర్ బెస్ట్ ఇన్ హైదరాబాద్. ఖచ్చితంగా చెప్పగలను నేను, వీఆర్ బెస్ట్ ఇన్ హైదరాబాద్. రాజస్థాన్ కానీ వేరే కోటా కానీ ఎక్కడికి వెళ్ళినా ఇంత మంచి విజయవాడలో కూడా ఇంతటి ఈ పిల్లలకు ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ అనేది చేయడం ఈ వీఆర్కే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా అది వీఆర్కే దక్కుతుంది కూడా ఈ హైదరాబాద్లో. మేము ఫార్మర్ ఫ్యామిలీ నుండి వచ్చాము. చక్కగా మా పాపకు ఇంతటి ఫ్రీ సీట్ని అందించిన వీఆర్కు థ్యాంక్స్. ఈ ఎప్పటికీ వాళ్ళకు కూడా మేము ఆ విధంగా కృతజ్ఞత ఉంటాం. రోహిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అచీవ్ అయ్యారు. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేటే మ్యామ్. నాకు అవైలబిలిటీ ఉండదని హైదరాబాద్లో మల్లారెడ్డి వచ్చాను. ఓకే. ఎలా అనిపిస్తుంది? విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి సీట్ సంపాదించారు మీరు, నీట్ మంచి టఫ్ ఫైట్ని మీరు అచీవ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా మీ అకాడమీ గురించి ఇంకేం చెప్తారు? అకాడమీ గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్ అకాడమీ మ్యామ్. అంటే నేను ఇక్కడ రాకముందు యూట్యూబ్లో చూసి వచ్చాను. అంటే నేను 4 months లేట్గా అలా వచ్చాను. అంటే ఇంకా టైం 5 months అలా ఉండే. డిసెంబర్లో అలా జాయిన్ అయ్యాను. 5 monthsలో కవర్ చేయాలని అనుకున్నాను. ఇక్కడ వచ్చినాక వీళ్ళ ప్లానింగ్ కానీ, ప్రాపర్ ప్లానింగ్ కానీ, హైజీనిక్ ఉండడం, ఫుడ్, హాస్టల్ అంతా హైజీన్ ఉంటుంది. నేను అంటే ఫస్ట్ షాక్ అయినా, హాస్టల్స్ లాంగ్ టర్మ్ హాస్టల్స్ ఇట్లా ఉంటాయని. హాస్టల్ అన్న ఫీల్ ఎప్పుడు రాలేదా ఈ 1 yearలో? అన్న ఫీలింగ్ అసలు ఉండదు. వైబ్కి వైబ్ ఇస్తారు. అంతా ఆశీష్ అన్న వచ్చిండంటే కాలేజ్లో వైబ్ వచ్చేస్తుంది, ఇట్లా మోటివేట్ చేసేస్తారు. అంటే అంత ప్రాపర్గా ఉంటుండే. ప్లానింగ్ అయినా, క్వశ్చన్ పేపర్స్ అయినా మాకు పెద్ద స్ట్రెయిన్ లేకపోతుండే. అంటే మేము సపరేట్గా షెడ్యూల్ చేసుకొని చదువుకోవడం ఇలాంటివన్నీ లేకపోతుండే. వాళ్ళ ప్లాన్ ప్రాపర్గా ఫాలో అయిన వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది పక్క. ఓకే. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఫ్యాకల్టీ ఎలా అనిపించేది? ఫ్యాకల్టీ బెస్ట్ ఉండే. ఫ్యాకల్టీ వల్లనే, ఫ్యాకల్టీ విత్ ప్రాపర్ ప్లానింగ్, ఈ రెండు ఉన్నందుకే చాలా బెనిఫిట్ అయినా మాకు.
ఓకే. ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ ఇలానే మీలానే యూట్యూబ్స్లో కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసి రావాలా వద్దా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అనుకుంటూ ఇంట్లో కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అదే నేను కూడా అట్లనే ఒక 3 months టైం వేస్ట్ చేసిన. నేను మమ్మీ కలిసి ఇంకొక రోజు ఇంకా పక్క ఏదో లాంగ్ టర్మ్ అన్న ఏదైనా చేయాలన్నట్టు యూట్యూబ్లో చేసి సడన్గా ఆ రోజు వచ్చేసి అంటే ఆశీష్ అన్న ఇంటర్వ్యూలో అంటే ఏమంటారు కాన్ఫిడెన్స్ కనిపించండి. అన్న 30 minutes ఏమో ఇంటర్వ్యూ ఉండే. ఆ ఇంటర్వ్యూ చూడగానే ఈవినింగ్కి వచ్చి అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిపోయాను. అన్న చెప్పినాయని ఆ ఇంటర్వ్యూలో చెప్పినాయని కన్ఫామ్గా పక్కా చేస్తాడు. సో 1 yearలో మీకు అదంతా అర్థమైపోయింది. ఓకే. సో కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ కిరీటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ యూ అచీవ్డ్ కదా. సో గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? లేదు, నాకు గవర్నమెంట్ వచ్చింది కానీ నేను ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేసుకొని ఇటు షిఫ్ట్ అయిపోయాను అపోలోకి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ వస్తే వద్దనుకొని అపోలోకి షిఫ్ట్ అయ్యారా? అవును. ఓకే ఓకే. బట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, బట్ దాన్ని వద్దనుకొని ప్రైవేట్ కాలేజ్ షిఫ్ట్ అయ్యారు. ఎందుకు? ఎనీ రీజన్ అంటే నాకు అక్కడ కొంచెం లైఫ్ స్టైల్ అదంతా చేంజ్ ఉంటుంది. ఇంకా కార్పొరేట్ దానికి వస్తే నాకు బయట ఎలా ఉందో సిస్టమ్ మొత్తం తెలుస్తుంది అని చెప్పి నేను ప్రైవేట్ చూస్ చేసుకున్నాను. ఓకే, నైస్. అండ్ విఆర్ డాక్టర్స్ అకాడమీ ఎలా అనిపించింది? విఆర్ డాక్టర్ అకాడమీ బెస్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ లెక్చరర్స్ అయినా ఇంటరాక్షన్ అయినా కానీ మాకు ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో లో అయిపోయినప్పుడు కూడా వెళ్ళిపోయి మాట్లాడడానికి ఉండేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. ఆశీష్ అన్న వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అన్న ఇలాగ ఉంది, నా పరిస్థితి కొంచెం టెన్షన్ అవుతుంది, ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, టెన్షన్ అట్లా ఉంది అని చెప్తే వాళ్ళు మంచిగా మోటివేట్ చేసి పంపించేవాళ్ళు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే వీళ్ళ స్టడీ కంటే కూడా మోటివేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఎస్ అఫ్ కోర్స్ విఆర్ డాక్టర్స్ అకాడమీలో కోచింగ్ అనేది చాలా బాగుంటుంది, బట్ దాంతోపాటు మోటివేషన్ అనేది కూడా చాలా బాగుంది. ఎవ్రీ స్టూడెంట్ దగ్గర నుంచి నేను ఇది వింటున్నాను. సో మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి మోటివేషన్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? చాలా మెయిన్ రీజన్. ఎందుకంటే నీట్ అనేది ఇప్పుడు మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మాకు టైం తక్కువ అయిపోతుంది. పెద్ద ఎగ్జామ్ అది క్రాక్ చేయడానికి నియర్లీ 20 lakh members రాస్తున్నారు కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుంది మాకు. ఇంట్లోంచి అయినా కానీ బయట నుంచి అయినా కానీ సెల్ఫ్ ఉన్నా కానీ మాకు ఇంత చదివి ఎప్పుడన్నా కొంచెం లో వచ్చినాయి అంటే మార్క్స్ ఎక్కడన్నా అట్లా కొంచెం డిప్రెస్డ్ అనిపిస్తుంది. అట్లాంటి టైంలో ఎవరన్నా ఇట్లా వచ్చి కొంచెం మోటివేట్ చేస్తే ఇంకా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, మాకు ఇంకా మోటివేట్ అయిపోయి బాగా చదువుతాము. అలా ఆ డిఫీట్ని ఆలోచించకుండా మంచిగా ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఎక్స్పెక్ట్ చేశారా డెఫినెట్గా అచీవ్ అవుతాను, గవర్నమెంట్ సీట్ వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? ఎస్, నేను వచ్చినప్పుడే అనుకున్నాను ఇక్కడ లెక్చరర్స్ని అయిపోయింది ఈసారి వచ్చేస్తుంది మనకి అని ఫిక్స్ అయిపోయాను నేను వచ్చినప్పుడే. బట్ ఏంటంటే ఈసారి మాత్రం డెఫినెట్గా సీట్ కొట్టేస్తాను, క్రాక్ చేస్తాను అనుకున్నారా? అవును, వచ్చినప్పుడే నేను అనుకున్నాను. ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అయినా కానీ లెక్చరర్స్ వీళ్ళంతా చూసి ఈసారి అయిపోతుంది, పెద్ద టెన్షన్ తీసుకునే పని లేదు, ఎంజాయ్ చేసుకుంటే చదువుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఓకే, అలా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నారు, సీట్ వచ్చేసింది. సో మీరు చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. ఓకే సార్, మీరు చెప్పండి, అసలు మీరు ఇక్కడే ఇదే అకాడమీలో జాయిన్ చేయడానికి విఆర్ డాక్టర్స్ అకాడమీనే చూస్ చేసుకోవడానికి ఎనీ రీజన్ అంటే ఫస్ట్ ఎక్స్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటి, సెకండ్ నేను వచ్చి కనుక్కున్నప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ కానీ కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ పెంచింది. సో ఆ విధంగా తనని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ ఉన్నదంతా సీనియర్ లెక్చరర్, దేర్ ఇస్ నో జూనియర్ లెక్చర్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎలా అనిపిస్తుంది అంటే మీ బాబు అచీవ్ చేశాడు అంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ వద్దనుకొని తను ప్రైవేట్కి రావడం తన పర్సనల్ ఇంట్రెస్ట్, కానీ గవర్నమెంట్ సీట్ అచీవ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో మీకు ఎలా అనిపించింది? ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. యాక్చువల్లీ ఫస్ట్ తనకి నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. సో వీ ట్రై టు గెట్ ఇన్ ఉస్మానియా ఆర్ గాంధీ, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఈఎస్ఐ. సో సెకండ్ రౌండ్కి మేము ఆప్షన్ ఇచ్చినాం కానీ అది అపోలోకి వచ్చింది. సో వీ సెలెక్టెడ్ అపోలో instead of going to Nizamabad. So he is studying in the local. Okay. And finally VR Doctors Academy గురించి మీరేం చెప్తారు? VR Doctors Academy is the best academy. So he is the topper in that. Wow, you are the topper. You are the second topper. Yes. Okay, okay. బాయ్స్లో ఫస్ట్ టాపర్ ఉంది అంటే నో నీడ్ టు ఫ్లెక్స్ నా, అది చేసే పని లేదు. సీట్ వచ్చింది, నేను అనుకున్నది అది టాప్, అదంతా ఏదో ఫ్లోలో అయిపోయింది. సీట్ అనుకున్నాను, సీట్ వచ్చింది, నాకు నచ్చిన కాలేజ్ అనుకున్నాను, వచ్చింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంతే. సో
సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఆశిష్ గారు. హలో అండి. ఎక్కడ చూసినా మీ నేమే, ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరిని అడిగినా కానీ ఆశిష్ అనే మీ పేరు చెప్తున్నారు, ఎందుకంటే కంప్లీట్గా మీ సపోర్ట్ అంటున్నారు. అండ్ అనుష గారు, ఏంటి అసలు ఏం మ్యాజిక్ చేశారు పిల్లల్ని, ఏంటి మార్క్స్ ఏంటి, మాకే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ వెరీ హ్యాపీ అండి. లైక్ రియల్లీ స్టూడెంట్స్ మళ్ళీ మనం గుర్తించుకుంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, వెరీ హ్యాపీ థింగ్. అంటే నార్మల్లీ వాట్ హ్యాపెన్స్ లైక్ ఓన్లీ ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో మాడుతూ ఉంటారు, మేడం నెవర్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్. కానీ మేము ఏంటంటే మేము ముందుకు వచ్చి లైక్ మేము స్టూడెంట్స్తో మాడుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి రైట్ నో ఆ రెస్పాన్స్ మీకు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్, అంటే మీ నేమ్ మెన్షన్ చేయకుండా అసలు ఏ స్టూడెంట్ లేరు, ఎవరిని అడిగినా కానీ దిస్ క్రెడిట్ గోస్ టు మీకని చెప్తున్నారు. ఎందుకంటే ఎస్ మీరు అన్నట్టు ఫ్యాకల్టీ అనేది కంపల్సరీగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా ఉండదు. కానీ మీ దగ్గర మాత్రం ఆ స్పెషాలిటీ ఉంది. మేబీ దట్ ఈస్ ద రీజనా ఇంత అచీవ్మెంట్కి? యా అండి, మేబీ దట్ ఈస్ ద థింగ్. మేము పెట్టుకున్న రీజన్ ఏదండి, మనం ఒక్కొక్క పిల్లడితో మాట్లాడాలి అంటే టాపర్స్నే పట్టించుకుంటే 10 మంది అవుతారండి, అందరినీ పట్టించుకుంటే ఇప్పుడు మాలాగైనట్టు 100 మంది అవుతారు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మేము పట్టించుకుంటున్నాం కాబట్టి 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కొడుతున్నారు అంటే కేవలం మేము వెళ్ళి వాళ్ళతో మాడుకుంటూ ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ మోటివేట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇట్స్ వాట్ హ్యాపెన్స్. వీఆర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేస్. ఆ మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్. యాక్చువల్గా వీఆర్ డాక్టర్స్ అకాడమీ ఏంటి అసలు, దీని స్ట్రెంత్ ఏంటి? ఈ స్ట్రెంగ్త్ ఈజ్ లైక్ ద హోల్ ప్రాసెస్ అండి. అంటే వీ డూ ఏ మెథడాలజీ, దాన్ని పర్ఫెక్ట్గా నమ్ముతాం, దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. అండ్ ద బిగ్గర్ పాయింట్ ఈజ్ లైక్ అందరూ ఒక ఫ్యామిలీలో కూర్చొని పని చేసుకుంటాం. అండ్ మీ ఫ్యాకల్టీ గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే ది బెస్ట్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ కదా, 80% స్కోర్ అచీవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు ఫ్యాకల్టీ గురించి. అండ్ మీరేమనుకుంటున్నారు? యా అండి, డెఫినెట్లీ వీ బాట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటే ఇక్కడ ఓన్లీ టాపర్ కథ మీద విధానమే కాదు, చిన్నవాడికి కూడా గవర్నమెంట్స్ కాలేజ్లో చదివి ఈ డ్రీమ్తో ఇక్కడ దగ్గరికి వచ్చిన వాడికి కూడా అర్థం చేసుకునే విధానం నేర్చుకుంటూ రావాలి కాబట్టి దట్ ఈస్ వై వీ హవ్ బాట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ టు ద థింగ్. అండ్ చూస్తే ఈ లోపల పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఇవన్నీ చూస్తే అంటే ఇంత అచీవ్మెంట్, ఇంతమంది డాక్టర్స్ని మీరు తీర్చిదిద్దుతున్నారు, మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. యా, ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే బిఫోర్ అక్కడక్కడ ఒక సీట్ ఉన్నది అనుకున్న వాళ్ళం, ఇప్పుడు వీ కెన్ ప్రౌడ్లీ సే తెలంగాణలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో మా స్టూడెంట్ ఉన్నాడు. దానికన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది? ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో నేను ఎక్కడికి వెళ్ళినా అన్న అని చెప్పి నా దగ్గర రాగలిగిన నా స్టూడెంట్ నా దగ్గర ఉన్నప్పుడు దానికన్నా ఇంకా గొప్ప ఫీలింగ్ ఏముంటుంది? ఎందుకంటే మీరంటే చాలా ఫ్రెండ్లీ నేచర్గా, అంటే ప్రతి ఒక్కళ్ళు అన్న అనే మిమ్మల్ని సంబోధిస్తున్నారంటే జనరల్గా ఏంటంటే మీరు అంత ఫ్రీగా స్టూడెంట్స్తో ఉండడం అనేది కూడా ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ కదా. యా, అంటే దట్స్ వాట్ కదండి. అంటే ఎప్పుడు కూడా ఒక ఫ్యాకల్టీ అని పెట్టుకున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్ మన దగ్గర వచ్చి ఇంటరాక్ట్ అవ్వడు, ఒక దూరంగానే చూస్తాడు, అమ్మో ఎందుకు వీళ్ళ దగ్గరికి అని చెప్పి. అన్న అంటే వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదని చెప్పుకోవచ్చు. అన్న ఒక పాజిటివ్ తీసుకుంటాడు, నెగిటివ్ తీసుకుంటాడు, తిడితే తిడతాడు, కొడితే కొడతాడు, కానీ మనకు మంచిగా చేస్తాడు. కానీ ఒక కైండ్ ఆఫ్ థింగ్ నేను వాళ్ళు క్రియేట్ చేస్తాను. ఐ డూ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. నేను ఓన్లీ జస్ట్ లైక్ కౌన్సిలింగ్ ఇస్తున్నాను కదా, ఐ డూ ఎవ్రీథింగ్. నా వాడిని తప్పు చేస్తే తిడతాను, మంచి చేస్తే పొగుడుతాను, అన్నీ చేస్తున్నాను కదా, నన్ను అన్నలాగానే చూస్తాడు, ఒక అన్నగానే ఉన్నాము. దట్స్ అండ్ మీరు ఇంటర్మీడియట్ అంటే జూనియర్ ఇంటర్ కూడా స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ బైపీసీ. అంటే వీఆర్ డాక్టర్స్ అకాడమీ కోసం బైపీసీ మీరు స్టార్ట్ చేసినట్టున్నారు. అండ్ మంచి ర్యాంకింగ్తో వాళ్ళు మీ దగ్గరకు వస్తారని మీరు హోప్ చేస్తున్నారు, అది సాధ్యమేనా? ఎస్ అండి, డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్లో వీ హ్యాడ్ ఓన్లీ 7 to 8 months ఆఫ్ టైం. అదే ఇంటర్మీడియట్ అయితే వీ కెన్ అరౌండ్ హ్యావ్ 2 years ఆఫ్ టైం. ఈ 2 years మన దగ్గర ఉన్నాం. 78 months అయితేనే మనము 50% ఆఫ్ ద స్టూడెంట్స్ని చేయగలిగితే 2 years అంటే ఇట్స్ అరౌండ్ లైక్ 20 months మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ కెన్ డూ గ్రేటర్ థింగ్స్. అండ్ మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అంటే జూనియర్ ఇంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ అవ్వాలి అన్న గోల్తో జాయిన్ అయితే డెఫినెట్గా వాళ్ళు డాక్టర్స్ అవుతారు అని చెప్పేసి ఇందాక మీ ఫాదర్ చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ? యా అండి, ఆ కోరిక తపన ఉంటే చాలండి, మిగతా ప్రాసెస్ మేము చూసుకుంటాం. వాడికి కోరిక ఉండాలి, నేను చెయ్యాలని తపన ఉండాలి, మిగతా ప్యాటర్న్ ప్రాసెస్ అంతా మేము చూసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఎలా చదవాలరా, ఎప్పుడు ఏది తీసుకోవాలి, సబ్జెక్ట్ ఎలా క్రాక్ చేసుకుంటూ రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ ప్రాసెస్ మేము పట్టించుకుంటాము. వాళ్ళు జస్ట్ కష్టపడాలి, నా కోరికతో మా దగ్గర రావాలి. అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ సార్? ఎలా అంటే ఇంకా ఏం చేద్దాం? వీఆర్ డాక్టర్స్ అకాడమీ మాత్రమే కాకుండా ముందు ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం? అంటే వీ హ్యావ్ బిగ్గర్ ప్లాన్స్ అండ్ టు మేక్ ఇట్ మోర్ బెటర్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మేము చేద్దాం అనుకుంటున్నాము. విల్ డెఫినెట్లీ లెట్ యూ నో వెన్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
that will be there. ఒక స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ లేదా జూనియర్ కాలేజ్ ఎక్స్పాన్షన్ కానీ విల్ లెట్ యూ నో. సో థ్యాంక్ అండ్ చాలామంది మన వీడియో చూస్తూ ఉంటారు, పేరెంట్స్ చాలామంది డౌట్గా ఉంటారు, అంటే ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎందుకంటే సో మెనీ అకాడమీస్ ఇస్ దేర్. సో ఇక్కడ జాయిన్ చేయాలా, ఏముందో ఏమో, ఎలా ఉంటుందో, వీడియోలో చూపించినట్టు ఉండదేమో అని చాలామంది కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. అలాంటి పేరెంట్స్కి కానీ అలాంటి స్టూడెంట్స్కి కానీ మీరేం చెప్తారు మీ తరపు నుంచి? వెన్ దే హ్యావ్ డౌట్ లైక్ కమ్ డౌన్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా అందరూ మీకు సీట్లు వచ్చినాయంటే ఒక పేపర్ మీద ఒక బ్రోచర్ మీద చూపిస్తారు. ఐఎమ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, లైక్ షోయింగ్ ఎవ్రీ పీపుల్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ ఐస్. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడికి వచ్చారు మీరు చూస్తున్నారు. ఇంకా దీనికన్నా తెలిస్తే ఇంకేం చెప్పాలి? ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్ ఆన్ పేపర్, ఐఎమ్ షోయింగ్ ఇట్ త్రూ వీడియోస్. ఇంతమంది ఫ్యూచర్ డాక్టర్స్ అని చూసినప్పుడు మాకు కూడా అర్థమైంది వీఆర్ డాక్టర్స్ అకాడమీ ది బెస్ట్ అని చెప్పి. యా అండి, ఐ కెన్ ఓపెన్లీ అండ్ హ్యాపీలీ టు సే దట్ లైక్ లాంగ్ టర్మ్ అనే దాంట్లో నీట్ ఒక దాన్ని చూసుకుంటే we can openly say like we are the best in the market, we are the best providers who are getting and giving these many MBBS students into the universities each and every single year, and openly saying like within 2 or 3 years ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో నుంచి అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 మంది స్టూడెంట్స్ మా వాళ్ళే ఉంటారు. అండ్ అక్కడికి వెళ్ళి కూడా వీఆర్ అంటే వాళ్ళే అరుస్తారు, మేము ఎంజాయ్ చేస్తాం. చాలా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. డెఫినెట్లీ అండి, వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ వీ డూ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హలో మ్యామ్. మీ పేరు? గోపికా రాణి. గోపికా రాణి. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మ్యామ్. వావ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ దట్టు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అంటే వీఆర్ డాక్టర్స్ అకాడమీలో నువ్వు ఈ సీట్ సంపాదించడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్, అంటే ఐ ఫీల్ బ్లెస్డ్. ఓకే. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది మ్యామ్, అంటే మాకు ఎప్పుడు డౌట్ వచ్చినా క్లియర్ చేయడానికి నైట్ వరకు ఉంటారు ఫ్యాకల్టీ. మాకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడున్నా డౌట్స్ క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. వెరీ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఓవర్ హియర్. చాలా అకాడమీస్ ఉన్నాయి బయట, వీఆర్ డాక్టర్స్ అకాడమీకే రావడానికి ఏదైనా రీజన్ ఉందా? మ్యామ్ ఇక్కడ యాక్చువల్లీ షెడ్యూల్డ్, అంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసింది ప్రాపర్గా షెడ్యూల్ ఉండి ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టేది, ఇంకా ప్రాపర్గా కేర్ తీసుకునేది అకాడమీ కోసం వెతికినప్పుడు ఐ ఫౌండ్ ద బెస్ట్ చాయిస్ వీఆర్ డాక్టర్స్ అకాడమీ. ఓకే. వీఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా టఫ్గా అనిపించిందా? అంటే లైక్ ఏమైనా ఎగ్జామ్స్ కంటిన్యూస్గా ఉంటున్నాయి అండ్ ఫ్యాకల్టీ విషయంలో కానీ ఎప్పుడైనా టఫ్ ఫైట్ ఎక్కడైనా ఎదురైందా? యాక్చువల్లీ దెర్ వర్ టఫ్ టైమ్స్, బట్ గోయింగ్ త్రూ దోస్ టఫ్ టైమ్స్ ఆ టైంలో మాకు ఫ్యాకల్టీ అండ్ మా చైర్మన్ అండ్ అనుష మ్యామ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ సపోర్టివ్ థింగ్ వల్లనే వీ వర్ ఏబుల్ టు గో త్రూ దోస్ టఫ్ టైమ్స్ టు. ఓకే. అండ్ మీరు చెప్పండి మేడం, మీ పాప అచీవ్ చేసింది దట్టు గవర్నమెంట్ కాలేజ్, మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసాం మేడం మా పాప గురించి, అలాగే వీఆర్ అకాడమీ గురించి కూడా అనుష మేడం కూడా చాలా కోఆపరేషన్ చేసిర్రు. ఒక లెక్చరర్స్ వెళ్తుంటే కూడా ఈ పాప కోసం కేవలం ఆపిర్రేమో అనిపించింది మాకైతే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ అకాడమీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. త్రిష. త్రిష ఏంటి త్రిష, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? ప్రీటీ మచ్ హ్యాపీ. అంత హార్డ్ వర్క్ అంత వర్త్ ఇట్ అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీదేంటి అసలు, గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? గవర్నమెంట్ సీట్. గవర్నమెంట్ సీట్. వావ్. గవర్నమెంట్ సీట్ కోసం నువ్వేంటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నావా? 1 year పాటు తీసుకున్నావా? 1 year ఆఫ్టర్ ఇంటర్ 1 year. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ నీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా రైట్ గైడెన్స్ ఇచ్చినారు మాకు కూడా. మా హార్డ్ వర్క్తో పాటు గైడెన్స్ అనేది కరెక్ట్ ఉంటే సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సీట్ ఎలా అనిపిస్తుంది? అంటే పేరెంట్స్ పక్కనే ఉన్నారు, చేతిలో అవార్డు ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్ అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం మేము కూడా ఇక్కడికి వచ్చి చూసినాం లాస్ట్ బ్యాచ్ వాళ్ళని, అండ్ మేము కూడా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందేమో. ఓకే. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఆసమ్. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండే, ఫిజిక్స్ అయినా బయో అంతా మంచిగానే ఉండే. ఓకే. లైక్ నో ఫాల్ట్స్ అంత. సో ఇంకా చెప్పు నీ గురించి, అసలు ఇంత మంచి అచీవ్మెంట్ కదా నీది, అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ముందు ఇక్కడికి వచ్చే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఎవరైనా ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ తీసుకోవాలని అనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. డెఫినెట్లీ, బికాస్ ఫుడ్ పరంగా అయినా ఫెసిలిటీస్ అయినా అన్నీ మంచిగా ఉన్నాయి. సో స్టడీస్ అయితే ఇంకా ఆలోచించని అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో యా. మోటివేషన్ ఎలా ఉంటుంది? అన్ని విధాలుగా ఉంటుంది మోటివేషన్. గుడ్, మంచిగా ఉంటుంది. అనుష మ్యామ్ అయినా మధ్యలో అందరూ వస్తూనే ఉంటారు మంచిగా. ఓకే. గుడ్.
సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీ పాప ఎంత అచీవ్మెంట్ చేశారు? ఇట్స్ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి యాజ్ అ పేరెంట్గా. ఎవ్రీబడి చేశారా పాప గవర్నమెంట్ యాక్చువల్గా పాపకి మిడిల్ ఆఫ్ ది టైంలో నేను కొద్దిగా వెనకాడి అగ్రికల్చర్కి వెళ్దాం అనుకున్నాను. సో వీఆర్ డాక్టర్స్ వాళ్ళు లేదు మీ పాప కెన్ అచీవ్ దిస్, ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పి వాళ్ళు పాపని 2 monthsలోనే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా తన్ని రైట్ పాత్లో డైరెక్ట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానీ స్ట్రెస్ ఫ్రీ స్టడీస్ కానీ వాళ్ళు గైడెన్స్ కానీ పిల్లలు అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా అందరినీ ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా కంఫర్ట్ లెవెల్ ఇస్తూ చాలా బాగా రన్ చేస్తారండి ప్రోగ్రామ్. జనరల్గా మెడిసిన్ సీట్ రావడం అనేది చాలా కష్టం, గవర్నమెంట్ సీట్ వచ్చింది. అవునండి. సో ఇది మీకు ఈ అచీవ్మెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ కదండి. ప్రైవేట్ కంటే కూడా గవర్నమెంట్ మంచి అంటే గవర్నమెంట్ అంటే ఒక రికగ్నిషన్ ఉంటుంది. సో ప్రైవేట్ కంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పేరెంట్స్ మీద బర్డెన్ కూడా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. చాలా ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో. మేము అనుకున్న దానికంటే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసింది, పర్ఫామ్ చేసింది. పాప కష్టం కూడా చాలా పే ఆఫ్ అయింది. ఇక్కడికి వచ్చే పేరెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? డెఫినెట్గా వీఆర్ డాక్టర్స్ వాళ్ళు చాలా అంటే పేరెంట్స్కి చాలా కంఫర్ట్గా ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కంఫర్ట్లో ఉండి డెఫినెట్గా అందరికీ సజెస్ట్ చేస్తాను మేడం. హాయ్ అనన్య, హౌ ఆర్ యూ? I'm fine. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ iDream. Thank you very much. ఓకే, సో ఎలా అనిపిస్తుంది నీకు? Of course excited, nervous and happy, satisfied. చాలా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేట్ కాలేజ్. ఏ కాలేజ్? మల్లారెడ్డిలో వచ్చింది. సో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నావు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ విఆర్ అకాడమీ నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ వెరీ పర్ఫెక్ట్, అసలు బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు. శ్రీ చైతన్య నారాయణ లాగా లైక్ ప్రెషర్ చేయరు, స్లో పేస్లో మంచిగా నేర్పిస్తారు. యా, వెరీ అండర్స్టాండింగ్. అండ్ మోటివేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఎవ్రీ లైక్ 2-3 weeks అట్లా అనుష మ్యామ్ వచ్చి మాకు మోటివేషన్ ఇస్తూ వెళ్ళేది. ఇట్ వాజ్ వెరీ ఎంపవరింగ్. అప్పుడప్పుడు సీనియర్స్ని పిలిపించి మాతో మాట్లాడిపించేవారు. సో వాళ్ళని చూసి ఫీల్ లైక్ ఓకే యూ షుడ్ స్టడీ అట్లా. ఎక్స్పెక్ట్ చేసావా నేను కూడా ఈ సీనియర్స్ని చూసి నేను కూడా ఇలానే ఒక కొద్ది రోజుల తర్వాత నేను కూడా ఇలా మాట్లాడతాను అని? ఎక్స్పెక్ట్ చేశాను, ఎక్స్పెక్టేషన్ కంటే హోప్ చేశాను. వావ్, నైస్ ఆన్సర్. ఎక్స్పెక్టేషన్ కంటే హోప్ చేసావు నువ్వు. ఓకే, సో మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆఫ్ కోర్స్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ, హ్యాపీ. యా, ఓకే. అండ్ ఇంకా అంటే ఎప్పుడైనా అనిపించిందా అమ్మో చాలా టఫ్గా ఉంది ఎందుకు జాయిన్ అయ్యాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఆఫ్ కోర్స్, అంటే టైం దగ్గరకు వచ్చే కొద్దీ లైక్ భయమైంది. అసలు డిడ్ ఐ టేక్ ద రైట్ డెసిషన్, వస్తుందా లేదా అట్లా అనిపించింది. ఎలా వచ్చింది అసలు ఈ థాట్? ఎలా వచ్చింది నీట్లో జాయిన్ అంటే ఇక్కడికి రావాలి, విఆర్ అకాడమీకి రావాలి అని చెప్పి ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మా ఫ్రెండ్ రిఫర్ చేసింది, తను షార్ట్ టర్మ్ చేసింది ఇక్కడ. ఓకే. సో తను చెప్పింది ఫ్యాకల్టీ అంతా బాగుంది, సో నేను కూడా వచ్చేసాను ఇంకా. ఓకే, సో మీరు చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది మీ పాప ఇలా అచీవ్ చేయడం? హ్యాపీ. ఎనీవే విల్ బీ హ్యాపీ, రైట్? వాట్ ఎవర్ షీ అచీవ్డ్. సో సార్ మీరు చెప్పండి, అసలు మీరు ఇక్కడ విఆర్ అకాడమీలో జాయిన్ చేయాలి అని మీరు ఎందుకు అనుకున్నారు? చూసామంటే శ్రీ చైతన్య ఇవన్నీ అంటే బిఫోర్ జాయిన్ హర్ లైక్ హ్యాడ్ ఎ రౌండ్ ఆఫ్ లైక్ శ్రీ చైతన్య నారాయణ అండ్ దిస్ వన్. ఇక్కడ ఫ్యాకల్టీ బాగుండే, బాట్నీ సార్ కలిసారు ఫస్ట్. యాక్చువల్గా హీ ఎక్స్ప్లెయిన్ లైక్ ద అప్రోచ్ దట్ దే వుడ్ టేక్. బేసికలీ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, like focus more like 100% in botany and zoology. That is the point, like actually most of the people will miss kind of. So he said like that is the actual like beneficial factor. Okay. Where we are strong, where we have to achieve more, and then like also add like physics and chemistry to it, rather than like focusing on physics and chemistry and failing overall kind of. So that was a good approach, so we were impressed with that. ఫ్యూచర్ డాక్టర్ మీ పాప ఆల్రెడీ షీ అచీవ్డ్. ఈ మూమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? We all are very happy in the entire family, like we all are. హాయ్ అనుష గారు. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఫ్యాన్స్ ఏంటి మీకు అసలు? ఎవరిని కదిలిచ్చినా ఇంతమంది చిల్డ్రన్తో మాట్లాడినప్పుడు, స్టూడెంట్స్ చాలామందితో విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది మాట్లాడినా అనుష మ్యామ్, ఆశిష్ సార్, ఈ రెండే వర్డ్స్ వస్తున్నాయి. దట్స్ ద లవ్. బికాజ్ ఏంటి అంటే వీ డూ ఇన్ దాట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీ డోంట్ బిహేవ్ లైక్ డైరెక్టర్స్. సో వై? బికాస్ ఎందుకు అంటే వెన్ మేము చదువుకునేటప్పుడు ఏంటి అంటే వీ హ్యావ్ దట్ బాండీ, సో వీ డోంట్ ఈవెన్ నో ఎవరిని రీచ్ అయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అన్నది మా మైండ్లో అప్పుడు మాకు తెలియదు. మా ప్రాబ్లమ్స్తోనే మేము బయటకు వచ్చేసాం. బట్ మేము ఆ ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చాం కనుక మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి మేము ఇవ్వాలనుకుంటే ఏంటి అంటే ఎవరు వచ్చినా కానీ దే కెన్ ఈజీలీ యాక్సెస్ టు అస్.
so that we can solve their problems very easily. అండ్ మీరు అసలు ఫ్యాకల్టీని కూడా ఎలా చూస్ చేసుకున్నారు అంటే ప్రతి స్టూడెంట్ అంటే ఇందాక కూడా చూసినట్లయితే స్టేజ్ మీదకి సర్స్ వచ్చేటప్పుడు ఫ్యాకల్టీ వచ్చేటప్పుడు జువాలజీ అని చెప్పేసి బాటనీ అని చెప్పేసి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఏదో పెద్ద స్టార్స్ని చూసి అరిచినట్టు గట్టిగా అరవడం అంటే స్టూడెంట్స్లో ఒక వైబ్రేషన్ వాళ్ళని చూస్తుంటే మాకు కూడా ఏంటి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు ఏంటండి ఈ మ్యాజిక్ ఏంటి? ఏం లేదండి, వీ చూస్ ఇన్ వెరీ ప్రాపర్ వే బికాస్ ఎందుకంటే ఫ్యాకల్టీ ప్లేస్ ద మెయిన్ రోల్. సో మేము ఎలాంటి ఫ్యాకల్టీని చూస్ చేసుకుంటామంటే స్టూడెంట్ లెవెల్కి వెళ్ళి దే కెన్ టీచ్ ద సబ్జెక్ట్. మార్నింగ్ చెప్పే సబ్జెక్ట్ అయితే క్లాసెస్లో సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ వాళ్ళకి ఒక బెనుకు ఉంటుంది ఫ్యాకల్టీ అడగడానికి, లేకపోతే ఇంకొకటి ఆ బెనుకు ఉంటుంది. బట్ అందుకే మేము ఏం చేస్తామంటే ప్రతి సెక్షన్కి ఒక 40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్కి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళకి స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి. స్టడీ అవర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆబ్వియస్లీ అదే 40 మెంబర్స్కి అదే ఫ్యాకల్టీ అక్కడ ఉంటారు. సో దట్స్ ద రీజన్ వాళ్ళకి ఆ బాండ్ అనేది ఒక ఫ్యాకల్టీతో ఉంటుంది. దే కెన్ ఈజీలీ గో టు దెమ్, దే కెన్ ఈజీలీ ఆస్క్ ఎనీథింగ్, ఎనీ డౌట్స్, సో దట్ దే కెన్ క్లారిఫై ఎవ్రీథింగ్ అనమాట. సో అందుకే వాళ్ళకి ఆ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్యాకల్టీకి బికాస్ దే ఆర్ హ్యావింగ్ దట్ బాండ్ విత్ ద ఫ్యాకల్టీ. షూర్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చాలా మందికి ఉన్న డౌట్ నేను అడుగుతున్నాను. బేసిక్గా ఇంటర్మీడియట్లో చాలా మంది స్కోర్ ఎక్కువ చేయరు బైపీసీ తీసుకున్న వాళ్ళు. అండ్ విఆర్ డాక్టర్ అకాడమీకి రావాలి అంటే ఇక్కడ విఆర్ డాక్టర్స్ అకాడమీలో ఏదైనా స్పెషల్గా స్కోర్ చేసి రావాలా, లేకపోతే వాళ్ళకి ఇంటర్మీడియట్లో 90% మార్క్స్ వచ్చినప్పుడే మీరు తీసుకుంటారా? ఇట్స్ నథింగ్ లైక్ దాట్ అండి. బికాస్ ఎందుకు అంటే టాపర్స్ వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. బికాస్ ఎవరైతే మీడియం రేంజ్ ఆ లో రేంజ్ ఉన్న వాళ్ళకి దే నీడ్ ద గైడెన్స్ వెరీ వెల్. సో ఇక్కడ మేము ఏం చేస్తాము అంటే వీ డోంట్ నెవర్ జడ్జ్ విత్ ద స్టూడెంట్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు అంటే అలా మేము జడ్జ్ చేస్తే మాకు ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ రాదు. ఒక స్టూడెంట్ ఇనాముల్ హుస్సేన్ ఉన్నాడు. హీ కేమ్ విత్ లైక్ 120 మార్క్స్తో మా దగ్గరికి వచ్చాడు. అండ్ నౌ హీ స్కోరింగ్ అట్ 580. So the huge change will happen here. బికాస్ అంత ఇంటరాక్షన్, అంత పర్సనల్ కేర్ అనేది ఉంటుంది. ఇంకొకరు అద్దాన్ అని ఇంకొక అబ్బాయి, హీ కేమ్ విత్ లైక్ 70 to 80 మార్క్స్. నౌ హీ స్కోరింగ్ అట్ అరౌండ్ 500 మార్క్స్. ఇంత హ్యూజ్ చేంజ్ ఎందుకు వస్తుంది అంటే ద పర్సనల్ కేర్ విచ్ వీ టేక్ కేర్ అండ్ ఈవెన్ ద ఫ్యాకల్టీ అండ్ వీ బోత్ విల్ టేక్ ద సేమ్ ఇన్ అ సేమ్ వే అనమాట. మేనేజ్మెంట్ అదేవిధంగా సపోర్ట్ చేస్తుంది, ఫ్యాకల్టీ అదేవిధంగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెండు కలవడం వల్ల వీఆర్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే హాస్టల్స్, చాలామంది హాస్టల్స్లో గర్ల్స్ నుంచాలంటే దే ఆర్ వరీడ్ అబౌట్ లైక్ ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా ఉంటుందో, లేకపోతే అకామిడేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గర్ల్స్ని చాలామందిని అడిగినప్పుడు ఫుడ్ అయితే చాలా అసలు మేము హోమ్ని మిస్ అవ్వట్లేదు అంటున్నారు. ఎస్పెషల్లీ అనుష మ్యామ్ చాలా బాగా చూసుకుంటారు అంటున్నారు. జనరల్గా హాస్టలర్స్కి మీరు ఇచ్చే అంటే లైక్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? సో యా, యాజ్ దే ఆల్రెడీ సెడ్ లైక్ హోమ్ని మిస్ అవ్వకుండా ఉండే ఫెసిలిటీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ వాళ్ళకి ఒక హోమ్ అదేంటి హోమ్ సిక్ అనేది ఉంటే అండ్ దే కాన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ రేంజ్. సో మేమేం చేస్తాము అంటే అన్నిటికీ దట్ మోరల్ సపోర్ట్గా ఉంటాము. అట్ ది సేమ్ టైం మెయిన్ డైవర్షన్ విల్ బి లైక్ ఫుడ్. అది గుర్తొచ్చింది అంటే ఎందుకంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మా పేరెంట్కి కాల్ చేసి రప్పించుకునేదాన్ని. సో అలానే వీళ్ళు కూడా ఇలా చేస్తాం, మాకు తెలుసు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది. సో అందుకే ఆ డైవర్షన్ ఉండొద్దు అని చెప్పి దాట్ టు మై డాడీ ఈజ్ అన్ ఆర్మీ మ్యాన్. సో హీల్ మెయింటైన్ వెరీ ప్రాపర్ థింగ్స్. సో అందుకే ఇక్కడ మొత్తం కూడా ఫుడ్ విషయంకి వచ్చేసరికి ప్రతిదీ చాలా కేర్ తీసుకొని దగ్గర నుండి చేసుకుంటూ ఉంటాం. ద ఫుడ్ మెన్యూ విల్ చేంజ్ ఎవ్రీ టైమ్ అనమాట. ఎట్ ది సేమ్ టైం ఒక ఫెస్టివల్ వచ్చింది, మెయిన్ ఫెస్టివల్ వచ్చినప్పుడే మనం ఇంటిని మిస్ అవుతాం. రేపు దీవాళీ వచ్చింది, దీవాళీ రోజు ఒక స్పెషల్ మెన్యూ, శ్రీరామనవమి వచ్చింది దాని రోజు ఒక స్పెషల్ మెన్యూ. ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ టైంలో అదే. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే దే కాల్ టు ద పేరెంట్స్ అండ్ టెల్ అమ్మ మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాము, వీ ఎంజాయ్డ్ ఇట్. లేదు అంటే అది మిస్సింగ్ ఉంటే అమ్మ మీరు గుర్తొస్తున్నారు ఇది ఉంటుంది. సో విల్ గివ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో దట్ దే కెన్ డోంట్ మిస్ అండ్ మిస్ అవ్వకుండా హ్యాపీగా పీస్ఫుల్గా చదువుకోవాలి. ఉండే 1 year దే హ్యావ్ టు గివ్ ద బెస్ట్. అండ్ రాబోయే చిల్డ్రన్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీ దగ్గర నుంచి ఒక మాట ఏం చెప్తారు? సో యా అంటే నేను ఎప్పుడు కూడా విఆర్లో జాయిన్ అవ్వండి అని ఎప్పుడు చెప్పాను. గో విత్ ద రివ్యూస్, గో అండ్ టాక్ టు ద స్టూడెంట్స్. అండ్ యా ఇక్కడికి వస్తే మాత్రం మేము చాలా ప్రాపర్గా ప్రతిదీ చూసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. బికాస్ వీ విల్ బీ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్. నేను, మా డాడీ, ఆశీష్, ఎవ్రీ వన్ విల్ బీ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇన్ పర్సన్ మేము ఉంటున్నాం కనుకనే వీఆర్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.